భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 142 142 చాలా వార్తల్లో ఉంది, వివాదంలో కూడా ఉంది. అసలు ఏంటి ఆర్టికల్ 142? ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి ప్రత్యేకమైన అధికారం ఇస్తే, అదే ఏదైనా కంప్లీట్ జస్టిస్ కోసం, సంపూర్ణ న్యాయం కోసం ఒక ఆర్డర్ కానీ డిక్రీ కానీ ఏదైనా జారీ చేయొచ్చు. ఈ పవర్ సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. సుప్రీంకోర్టు ఆ దిశగా ఆర్డర్ కానీ డిక్రీ కానీ జారీ చేస్తే దానికి చాలా వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ పార్లమెంట్ చట్టం చేస్తే ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్ అప్పుడు అసలు ఈ ఆర్టికల్ 142 ఎందుకు పెట్టారు అంటే, ఏదైనా ఒక డార్క్ ఏరియా ఉంది అంటే, ఏదైనా ఒక ఏరియాలో ఎటువంటి లా లేదు, ఎటువంటి ప్రొవిజన్ లేదు, దానిలో సుప్రీంకోర్టు స్పెషల్గా ఏదైనా డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో ఏదైనా తీసేసే అధికారం కానీ ఏదైనా చేర్చే అధికారం కానీ ప్రత్యేకమైన ఆర్డర్ ద్వారా చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నమాట ఆర్టికల్ 142లో. ఇంతకుముందు ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వాడింది. కొన్ని సందర్భాలు మనం చెప్పాలంటే మనందరికి తెలుసు, చాలా ఫేమస్ భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసు, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కేసు అనమాట. దీనిలో భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసులో ఎవరైతే అనేక వందల మంది చనిపోయారో, అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, క్రిమినల్ లయబిలిటీ అంటే మొత్తం పూర్తి స్థాయిలో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వల్ల క్రిమినల్ లయబిలిటీ మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలి, పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎవిడెన్స్ వచ్చేదాకా కాకుండా ముందే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అదేవిధంగా అయోధ్య కేసులో కేవలం అయోధ్యలో రామ మందిరం విషయమే కాకుండా ముస్లిమ్స్కి సపరేట్ ల్యాండ్ ఇవ్వండి, వాళ్ళు ప్రత్యేకంగా మసీదు కట్టుకునేందుకు అని చెప్పి ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసి చెప్పిందనమాట. అదేవిధంగా విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్లో దానిలో కూడా ఎవరైతే మహిళలు పనిచేయడానికి బయటకు వెళ్తారో వాళ్ళకి వాళ్ళు పనిచేసే చోట్ల లైంగిక పరమైన వేధింపులు గురి కాకుండా అటువంటి జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. అదే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేసెస్. అంతేకాదు ఎల్జిబిటీ రైట్స్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ మనందరికి తెలుసు నవతేజ్ జోహార్ జడ్జ్మెంట్ అంటాం. దీనిలో ఎల్జిబిటీస్ ఎవరైతే స్వలింగ సంపర్కులు ఉంటారో వాళ్ళ సంబంధాలు, వాళ్ళు ఏదైతే ఇతరులతో అంటే లెస్బియన్ సంబంధాలు కానీ గే సంబంధాలు కానీ పురుషులతో సంబంధం పెట్టుకున్నా, స్త్రీలతో సంబంధం పెట్టుకున్నా అది క్రైమ్ కాదని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. ఇంకో పక్క ఐపీసీ ఏమో అప్పట్లోనే ఐపీసీ సెక్షన్ 377 అది క్రైమ్ అని చెప్తుంటే సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అంటే వాళ్ళని క్రిమినల్స్గా భావించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్పిందనమాట. ఇలా చాలా సందర్భాల్లో ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసి ఒక సంపూర్ణమైన న్యాయం కోసం, ఎక్కడైతే న్యాయం జరగదని భావిస్తో, చట్టం ద్వారా న్యాయం జరగలేదని భావిస్తో ఆ టైంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైన డిగ్రీ ఆర్డర్ ఇస్తుంది. రీసెంట్గా ఆర్టికల్ 142 మళ్ళా న్యూస్లోకి వచ్చింది. దీనికి కారణం ఏదైతే తమిళనాడులో గవర్నర్ బిల్స్ పెండింగ్లో పెట్టుకున్నారో, అదేవిధంగా ప్రెసిడెంట్ దగ్గర రిజర్వ్ చేసి ప్రెసిడెంట్ కూడా వాటికి ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టుకున్నారో అవన్నీ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది తెలుసా, ఆర్టికల్ 142 142 ఇన్వోక్ చేసి అవన్నీ డీమ్డ్ టు బి పాస్ అని చెప్పేస్తుంది అనమాట. అంటే అవన్నీ పాస్ చేసినట్లు లెక్క అని. అసలు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్స్ ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసి నువ్వు ఎలా పాస్ చేస్తావని చెప్పి మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ కూడా ఇండైరెక్ట్గా అడిగేశారు. చాలా మంది ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, 142కి అంత పవర్ ఉందా, అన్ని చేయగలదా అంటే ఓవర్ స్టెప్పింగ్ కాదా? అసలు జ్యుడిషియరీ డ్యూటీ ఏంటి? జ్యుడిషియరీ చేయాల్సిన పని ఏంటి? చట్టాలని ఇంటర్ప్రిట్ చేయటం, చట్టాలని తప్ప రైట్ చెప్పటం, అంతేగాని చట్టాలు చేయటం కాదు, పాలసీస్ చేయటం కాదు, అంతేగాని బిల్స్ పాస్ చేయటం కాదు, అంతేగాని కొత్తగా నువ్వు మసీదుకి ఇంత ల్యాండ్ అలాట్ చేయి, లేకపోతే రిజర్వేషన్ ఇలా ఇవ్వు, లేకపోతే యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, ఇలా రకరకాల అంశాల్లో సుప్రీంకోర్టు ఓవర్ స్టెప్ చేస్తుంది. ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసుకుని సుప్రీంకోర్టు తన పరిధి కాని వాటిలో ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అనే ఒక కీలకమైన పదం అక్కడ ఉంది. దాన్ని వాడేసి సుప్రీంకోర్టు లెజిస్లేటివ్ పవర్స్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్లో దూరేస్తుందని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారనమాట. ఇక్కడ కీలకమైన క్వశ్చన్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మనకు తెలుసు లార్డ్ మాంటెస్క్ ఆయన ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ పుస్తకంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది, ఇండియాలో జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంది, న్యాయ సమీక్ష ఉంది. న్యాయ సమీక్ష వరకే ఉండాలి కానీ న్యాయమూర్తులు చట్టాలు చేయకూడదని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బిల్స్, పెండింగ్లో ఉన్న బిల్స్ డీమ్డ్ టు బి పాస్డ్ అని సుప్రీంకోర్టు చెప్పొచ్చా లేదా? మీరే ఆలోచించండి.